నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం మనం దుర్గం చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు మన వెనకాల ఉన్నటువంటి చెరువును. ఇది దుర్గం చెరువు. రాష్ట్రంలో కావచ్చు, ఇటు హైదరాబాద్లో కావచ్చు, ఫేమస్ అయిన చెరువులలో ఇది ఒకటి. దీని సందర్శక ప్లేస్ లాగా చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ చెరువు చర్చగా మారింది. గతంలో 42, 47 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ చెరువు ప్రస్తుతం కొంతవరకు కబ్జా అయిందని చెప్పేసి కొంతవరకు ఆరోపణలు వచ్చినప్పటికీ బలమైన ఆరోపణలు ఈ ప్రాంతంలో అయితే రాలేవు. అయితే ఈ ఏరియాకు రేవంత్ రెడ్డి కావచ్చు, హైడ్రా కావచ్చు నోటీసులు ఇస్తుందా ఇవ్వదా అనేది ప్రశ్నార్థకంగా మారినుండే ఇప్పటివరకు. ఎందుకంటే అటు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఎలాంటి అంటే ఏదైతే G+1, G+2 ఉంటుంది, కొంత వాటికి అసలు అనుమతులు లేవు. అనుమతులు లేకున్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు అయితే పూర్తిగా చేశారు. ఇక్కడ రెస్టారెంట్లు కావచ్చు, కేఫ్లు కావచ్చు నడిపిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతము తిరుపతి రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు ఉన్నాడో సోదరునికి సంబంధించిన బిల్డింగ్ కూడా ఈ పక్కనే ఆనుకోవడం, అంటే ఆయన ప్రాంతంగా దీన్ని పిలుచుకుంటారు. అయితే ఈ ప్రాంతానికి అటు తిరుపతి రెడ్డి బిల్డింగ్ కూడా నోటీసులు ఇష్యూ అయినాయి. అయితే నోటీసులు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి బ్రదర్ కావడం అట్లాగే ఇప్పుడు స్వయాన సీఎం కాబట్టి రేవంత్ రెడ్డి ఆయన బ్రదర్కి నోటీసులు ఇస్తారా అయ్యారా అని చెప్పేసి ఒక చర్చగా అయితే మారింది. అయితే ఈ చర్చలో భాగంగానే రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు, ఎవరున్నా సరే వారిని వదిలే ప్రసక్తి లేదు, నా కుటుంబీకులైనా సరే అని చెప్పాడు. అయితే ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని దాదాపు 200 కుటుంబాలు ఈ ప్రాంతంలో నివసిస్తాయని చెప్పేసి సమాచారం. అయితే అందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేయడమే కాకుండా ఆల్రెడీ ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నిటికీ పెయింట్తో క్లియర్గా కూల్చేయబడుతున్నాయని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ బిల్డింగ్లకు అయితే పెయింట్ చేసి వెళ్ళడం అయితే క్లియర్గా అక్కడ మనం విజువల్స్లో ఒకసారి చూసుకోవచ్చు. దుర్గం చెరువు పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్స్, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి లేక్ వ్యూ ప్లాజా అని చెప్పేసి ఉన్నాయి. అయితే వీటికి కూడా నోటీసులు ఇష్యూ చేసినట్టు క్లియర్గా ఏర్పడుతుంది. ఏవైతే కూల్చడానికి సిద్ధంగా ఉన్నాయో, ఏవైతే కూల్చేస్తామని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసారో వీటికి ఒకసారి చూసుకోవచ్చు. ఎఫ్ అని రెడ్ కలర్లో ఆడొక అక్షరం రాసిండు. అట్లా ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ప్రాంతంలో దాదాపు 200 నుండి 300 కుటుంబాలు నివసిస్తాయి. అలాగే దీంతో పాటు కొన్ని కెఫేలు అలాగే రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కొంతమంది హౌస్ ఓనర్స్ ఈ ప్రాంతంలో ఉండరు, కొంతమంది ఉండే వాళ్ళకు నోటీసులు ఇచ్చి కొంతమందికి మెయిల్ ద్వారా కూడా ఫార్వర్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. క్లియర్గా కూల్చబడే ఏవైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటికి ఎఫ్ అంటే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాటికి ఎఫ్ రాసేసి క్లియర్గా వాళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కాలనీ మొత్తానికి కూడా నోటీసులు అయితే అందినట్టు క్లియర్గా అధికారులు వెల్లడిస్తున్నారు, ఈ ప్రాంత నివాసులు కూడా వెల్లడిస్తున్నారు. దాదాపు ఈ అపార్ట్మెంట్స్ అయిపోయి 2 నుండి 20 నుండి 30 సంవత్సరాలు అయిపోయిందని చెప్పేసి ఈ ప్రాంత నివాసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారికంగానే మేము అటు వాటర్ పన్ను కావచ్చు, ఇటు కరెంట్ పన్ను కావచ్చు అన్నీ కట్టుకుంటూనే వస్తున్నాము, మాకు అన్ని అనుమతులు ఉంటేనే ఇక్కడ నిర్మాణాలు చేపట్టుకున్నామని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఏదైతే ఎఫ్టీఎల్ జోన్లో ఉందో హైడ్రా తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ప్రతిదానికి అది ఎన్ని ఇయర్స్ అయిందని చెప్పేసి మెన్షన్ ఏం చేయకుండా ప్రతిదానికి కూల్చివేస్తామని చెప్పేసి నోటీసులు ఇష్యూ చేసి కూల్చబడే బంగ్లాలకు ఎఫ్ అనే అక్షరాన్ని రాసుకుంటూ అధికారులు వాళ్ళకు సమాచారాన్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ స్థానికులు గాబరా కావడం కొంచెం వాళ్ళు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి కొనుక్కున్న ఇండ్లు ఇవన్నీ ఏవైతే ఇండ్లకు ఇప్పుడు సడన్గా వచ్చి నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని చెప్పేసి స్థానికులు అయితే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డికి వీళ్ళ నుండి అంటే ఇట్లాంటి కొన్ని ఇండ్ల నుండి వ్యతిరేకత అయితే ఏర్పడే అవకాశం ఉంది. ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేస్లు ఉన్నప్పటికీ చాలా మటుకు నిర్మాణాలు అయితే క్లియర్ అయిపోయినాయి. వాటికైతే నోటీసులు ఇచ్చిర్రు. ఏదేమైనప్పటికీ కూల్చడం అయితే ఆగదని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కానీ ఇంత సడన్గా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ అథారిటీ ప్రకారము అన్ని వసతులు ఉన్నాయి, హెచ్ఎండిఏ లేఅవుట్ కావచ్చు, అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్పేసి మేము ఈ ప్రాంతంలో స్థలాలు కొనడం కావచ్చు, నిర్మాణాలు చేపట్టడం కావచ్చు చేసుకున్నాం. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉంటున్నాం. ఇంత సడన్గా కూల్చివేస్తామని చెప్పేసి నోటీసులు ఇస్తే ఎట్లా అని రేవంత్ రెడ్డికి ప్రశ్నలు అయితే విసురుతున్నారు. అయితే దీనిలో భాగంగా ఎవరైతే జనాలు ఉన్నారో, ఏవైతే ఈ దాదాపు 300 కుటుంబాల వరకు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు అంటే కూల్చివేయబడుతున్న బిల్డింగ్లకు
ఎట్లాంటి రుజుములు ఏమైనా ఇస్తారా, లేదంటే వాళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఇదే ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. సార్, ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ మీరు ఉండబట్టి? చాలా కాలం నుంచి ఉంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ అధికారులకు విన్నవించేది, ఈ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ అమర్ కోఆపరేటివ్ సొసైటీ అనేది హుడా లేఅవుట్, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయి, ఇండ్లకు పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని లోన్లు కూడా తీసుకున్నాం. ఇండ్ల మీద లోన్లు తీసుకొని ఉన్నారు, ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తున్నారు, ఇబ్బందికరంగానే ఉన్నారు. ఈ కాలనీ తోటి ఎవరికేం నష్టం లేదు. వాటర్ వచ్చేదానికి కానీ, వచ్చే సోర్స్ కానీ, వాటర్ పోయే సోర్స్ కానీ ఎలాంటి ఆటంకం లేదు ఈ కాలనీ ద్వారా. కానీ చిన్న ప్రజలకు కూడా, మామూలు ప్రజలకు కూడా ఈ కాలనీ తోటి ఏం ఎఫెక్ట్ లేదు. నాలాలు ఉన్నాయి, వాటర్ ట్యాంక్స్ కట్టారు, ఎలక్ట్రిసిటీ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు. చెరువు చుట్టూ కూడా వాకింగ్ రోడ్ వేశారు, చెరువు ఫిక్స్ చేశారు ఆల్రెడీ, కాంపౌండ్ వాల్ కూడా చేశారు చుట్టూ. ఇంకా ఇప్పుడు దీన్ని ఎన్హాన్స్ చేసి ఏం చేస్తారు? దీన్ని పబ్లిక్ ను కూల్చివేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేది తప్ప. ఇందులో చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, చాలా మంది లోన్లు తీసుకొని ఉన్నారు. చాలా ఇది ఇప్పుడు కూల్చడం అంటే, కూల్చిస్తే వేరే వాళ్ళకి మేలు జరుగుతుందంటే కూల్చండి, నష్టమైతే ఎవరికి ఏమి నష్టం లేదు. అది మేము వినవించేది. అంటే గతంలో కూడా నోటీస్ ఇష్యూ చేసిరని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో నోటీస్ ఇష్యూ చేసి మరి వెనక కింద తగ్గినట్టు గత అధికారులు చెప్పారు. అధికారులు దీంతో ఏం నష్టం లేదని రిపోర్ట్స్ ఉన్నాయి, సబ్మిట్ చేశారు అవి. దీనివల్ల ఎవరికి ఏం నష్టం లేదు, ఎవరికి ఏం నష్టం లేదు. కనీసం ఈ చిన్న ఫ్యామిలీ కూడా ప్రాబ్లం ఉన్నది జరిగింది అంటే మనం కూల్చేయచ్చు, నష్టం ఏం లేదు కాబట్టి కూల్చడానికి. ఒకవేళ కూల్చడం తప్పదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒకటే వైఖరితో కూల్చేసే అవకాశం ఉంటే అంటే మీరేం కోరుకుంటారు? అట్లీస్ట్ మీరు అప్పు చేసో బిప్పు చేసో ఇల్లు కొని ఉంటారు. ఏమనేది ఏంటంటే, దీంతో ఎవరికి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు. చెరువు ఫిక్స్ అయి ఉన్నది, చెరువు చుట్టూ రోడ్ అయి ఉన్నది, చెరువు చుట్టూ కాంపౌండ్ వాల్ అయి ఉన్నది, చెరువు పైన కేబుల్ బ్రిడ్జ్ అయి ఉన్నది, చెరువు బాగుంది. ఇక్కడ జనం కూడా హ్యాపీగా ఉన్నారు, డైలీ వాకింగ్ చేసుకుంటున్నారు, అంత ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఎందుకు డిస్టర్బ్ చేయాలని మేము అంతే. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా, ఏదైతే ఈ కట్టడాలు ఉన్నాయో, ఈ కట్టడాల వల్ల వాటర్ ఫ్లోటింగ్కు ఇబ్బంది లేదు, ఏ పేద ప్రజలకు ఇబ్బంది లేదు. సో అన్ని లేఅవుట్, హుడా లేఅవుట్ కావచ్చు, అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము ఈ ప్రాంతంలో ఇల్లు కొనుక్కొని ఉంటున్నాం. ఇంత సడన్గా వచ్చి కూల్ చేస్తే వీళ్ళకు కూడా ఫైనాన్షియల్గా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అటు మా ఇండ్ల వల్ల కావచ్చు, ఈ కట్టడాల వల్ల కావచ్చు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే కూల్స్తే మేము కూడా ఏం సైలెంట్గా ఉండేవాళ్ళం. కాకపోతే వీటి వల్ల ఎట్లాంటి నష్టం లేనప్పుడు రేవంత్ రెడ్డి దీన్ని ఫోకస్ చేసి కూల్చాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఇక్కడన్నా ఎవరికైనా నష్టం జరిగిన చోట్ల కూల్స్తే సరే స్వాగతిస్తారు, కానీ నష్టం లేని చోట్ల కూడా కూల్చే అవకాశాలు ఉన్నప్పుడు వాటిపైన కొంచెం దృష్టి పెట్టి దానిపైన ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి స్థానికులు అయితే తెలియజేస్తారు. చూసుకోవచ్చు, ఈ గల్లీ అంతా, ఈ ప్రాంతం అంతా అటు రేవంత్ రెడ్డి సోదరుడు ఏదైతే వార్తలు వినిపిస్తున్నాయో ఈ రోడ్డు నుండి వెళ్తేనే రేవంత్ రెడ్డి బ్రదర్ది ఇల్లు వస్తుంది. కానీ కొంతమంది ఆ రేవంత్ రెడ్డి ఆ బ్రదర్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన అనుచరులు కొంతమంది ఇక్కడ వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, అధికారుల మీద ఫోర్స్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొంతమంది తెలియజేస్తూ ఉంటే, మరికొంతమంది ఏదైతే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వాటికి మాత్రమే ఇక్కడ కూల్చడానికి నోటీసులు ఇష్యూ చేశారు. తిరుపతి రెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయనకు ఎట్లాంటి నోటీసులు అందలేవు, ఎందుకంటే ఆయన నిర్మాణం పూర్తిగా పట్టా ల్యాండ్లోనే ఉందని చెప్పేసి మరో వాదన వినిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి సోదరుడు కావడం వల్లనే దీన్ని మేనేజ్ చేసి ఎఫ్టీఎల్ జోన్ను కాస్త నార్మల్ జోన్లాగా ప్రకటించారా అనేది కొంతవరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రాంతం అంతా కూల్చేయడానికి ప్రస్తుతం ఏదైతే ఎఫ్ అని రాశారో ఆ ప్రతి బిల్డింగ్ను కూల్చేయడానికి నోటీసులు అందిన బిల్డింగ్లు అని చూడొచ్చు ఇక్కడ క్లియర్గా. వీటన్నిటికీ నోటీసులతో పాటు క్లియర్గా వాళ్ళకు చెప్పేసి టైం పీరియడ్ అయితే పెట్టినట్లు తెలుస్తుంది. కానీ వీళ్ళందరూ ఏదైతే ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్తారా, లేదంటే ఇక్కడనే ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదంతా ఒకసారి చూస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. F1 రాష్ట్ర ఇక్కడి వరకు ఏదైతే యనుమల తిరుపతి రెడ్డి గారికి సంబంధించిన నివాసం వరకు వచ్చేసరికి ఎట్లాంటి నోటీసులు ఇష్యూ కాలేదని చెప్పేసి జనాలు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా అంటున్నారు ఇక్కడ రాజకీయం ఏమైనా జరిగిందా లేదంటే నిజంగానే FTL జోన్లో లేదా అనేది ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ప్రశ్నగా అయితే మిగిలింది. చూసుకోవచ్చు అటు అక్కడ ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి సోదరుని ఆఫీసు. దానికి 10 అడుగుల దూరంలోనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయం అయితే ఇక్కడ ఉంది. అయితే దీనికి చూసుకోవచ్చు, దీనికి కూడా నోటీసులు అందినట్టు క్లియర్గా ఏర్పడుతుంది. F అని చెప్పేసి క్లియర్ అక్కడ రాసి వెళ్ళడం జరిగింది అధికారులు. అయితే కూల్చివేతకు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా సిద్ధంగా ఉన్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది. అయితే రేవంత్ రెడ్డి సోదరుని ఏదైతే ఇల్లు కావచ్చు ఆఫీస్ కావచ్చు ఉందో దాని వద్దకు ఈ అధికారులు వెళ్ళకపోవడం అంటే ఒక రకంగా చూసుకుంటే అది సరైన పద్ధతిలో కట్టాడు కాబట్టి అక్కడ FTL జోన్లో లేదు, FTL పరిధిలోకి రాదని చెప్పేసి కొంతవరకు చెప్తా ఉంటే మరికొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కాబట్టి అక్కడి వరకు అధికారులు వెళ్ళలేదని చెప్పేసి మరో చర్చ నడుస్తుంది. సరే చూసుకోవచ్చు, అలా సోదరుని ఆఫీస్ కావచ్చు ఇల్లు కావచ్చు అధికారులు ముట్టరా అక్కడి వరకు వెళ్తారా వెళ్ళరా, వాళ్ళకు నోటీసులు ఇస్తారా ఇయ్యరా అనేది ప్రశాంతకంగా మారింది. ఇది ఇక్కడ విశేషం.